చేసుకోకూడదండి. దావీదు ఎప్పుడండి తప్పిపోయాడు? దేవుని హృదయానుసారుగా గుర్తింపు పొందుకున్న తరువాత, అభిషేకింపబడిన రాజుగా పరిచర్యలో సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత, సైనికులందరూ యుద్ధ భూమిలో ఉంటే వెళ్ళి వ్యభిచరించి దేవుని సందులో పాపిగా మారిపోయాడు. పాపాన్ని ఎవరు తేలికగా తీసుకోవద్దు. అది మీ దగ్గరకు, నా దగ్గరకు, ఎవరి దగ్గరకైనా రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ అవకాశం మాత్రము మనం ఇవ్వడానికి వీల్లేదు. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో రావడానికి ఎంతగానో తన ఈ సంసిద్ధతను కనపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా మీ బాధ్యతను మీరు గుర్తించాలి. నేను క్రీస్తుకు చెందిన వ్యక్తిని. పౌలు గారు అంటూ ఉన్నారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మన మీద ఎక్కడ కూడా పాపము, అపవాది ఏలుబడి చేయడానికి వీల్లేదు. యేసు మన కొరకు చేసిన త్యాగాన్ని విశ్వసించాం, అది చివరి వరకు కూడా విశ్వసిస్తూనే ఉండాలి. మీ జీవితంలో క్రీస్తు ఉన్నారా? నేను ఎవరిని అడగడం లేదండి. క్రీస్తులో జీవిస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నా మనతోనే, మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. క్రీస్తు మీ జీవితంలో ఉన్నారా? ఏ విధముగా మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పితం చేసుకుంటూ ఉన్నారా? ఇక్కడ మాట్లాడుతున్న కృతజ్ఞతతో మనం జీవించాలండి. దేవుని ధర్మశాస్త్రము, మత గ్రంథాలు చెప్తూ ఉన్నాయి, నీ పాపానికి నీవు మరణించవలసిందే. అయితే వేద గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తుంది, క్రీస్తు నీ పాపముల కొరకు మరణించాడు. కాబట్టి మన మీద ఏ శిక్ష కూడా ఏలుబడి చేయదు. దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుని మన జీవితాలను క్రీస్తు యొక్క న్యాయం కింద మనం జీవిద్దాం. క్రీస్తు యొక్క కృపను అంటిపెట్టుకుందాం, గుర్తు చేసుకుందాం. ప్రయాణం చాలా చిన్నది, మన జీవితం చాలా చిన్నది. దాని మీద నిలిచి ఉన్న దేవుని యొక్క కృపని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క న్యాయము నుంచి తప్పించబడింది. న్యాయం చెప్తూ ఉంది కదా, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపివి, నీవు శిక్షింపబడాలి అని చెప్తూ ఉంటే, క్రీస్తు అంటూ ఉన్నారు కదా, నేను మీ పక్షముగా మరణించాను, మీకు ఇక ఏ శిక్షా విధి కూడా లేదు. ఎందుకంటే సిలువలో మీ అందరి కొరకు కూడా నేను ప్రాణం పెట్టాను. అదేనండి, ఆలోచన చేసుకుందాం. ఎప్పుడో రక్షణ పొందుకున్నామనేది కాదు, ఆత్మీయతలో ఏ